నమస్తే అండి. ఏముండే మనకు ఆచార్య చాణక్యుడు గొప్ప విషయాలను జీవితానికి సంబంధించినటువంటి బోలెడు విషయాలను మనకు చెప్పున్నారండి. అందులో ఒక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి పిల్లలు ఎలా ఉండాలి, భార్యను ఎలా చూసుకోవాలి, భర్త ఎలా ఉండాలి, మన జీవితానికి పనికొచ్చేటటువంటి అనేకమైనటువంటి విషయాలను చెప్పారు. ఈ విధానాలు ఇప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారు. అతని తాలూకా విషయాలను ఆదర్శ భర్త ఎలా ఉండాలి, ఆదర్శ భార్య ఎలా ఉండాలి, ఇట్లాంటివి వివిధ అంశాలకు సంబంధించి మంచి భార్య మంచి భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎవరిని మంచి కొడుకు అని పిలవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆదర్శవంతమైనటువంటి భార్యకు ఉండవలసిన లక్షణాలు ఆయన వివరించారు. భార్యకు ఉండవలసినటువంటి ఈ 3 లక్షణాలు ప్రస్తావించారు. చూద్దాం ఏంటనేది. మీ భార్యకు ఈ 3 లక్షణాలు ఉంటే మీరు సంతోషంగా కూడా ఉంటారు. మీకు ఒక వరం భగవానుడు ఇచ్చినట్టే లెక్క. జీవితంలో ఇంకా ఏ లోటు కూడా అనిపించదు. ఏ లోటు వచ్చినా సరే అది ఒక స్వర్గమయంలాగా ఉంటుంది. భార్య అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఇల్లు కూడా స్వర్గమయం అవుతుంది కదా. ఇబ్బందులు అంటూ ఉండవు. ఇంకా ఏవో బాధలు వచ్చినా అవి ఇబ్బందులాగా అనిపించవు. అటువంటి భార్య వరమే కదండి. మొదటగా పొదుపు చేసేటటువంటి గుణం కలిగినటువంటి స్త్రీకి ఉండే సహజ గుణాల్లో ప్రధానమైనటువంటిది పొదుపు చేసే గుణం. సంపాదనలో కొంత భాగమైనా సరే పొదుపు చేసే స్త్రీని ఆదర్శ భార్య అంటారు. ఎందుకంటే అలాంటి స్త్రీలు అవసరమైనప్పుడు తమ భర్తలకు తాము విపత్కర పరిస్థితులు ఏమైనా వస్తే తాము దాచినటువంటి డబ్బు తీసుకొచ్చి భర్త చేతిలో పెడతారు. ఆర్థిక సమస్యను ఎదుర్కొనేటటువంటి అవసరం ఉండదు భర్త. ఇంకా తలపట్టుకునేటటువంటి పని ఉండదు. కనుక పొదుపు చేసేటటువంటి స్త్రీ భార్యగా లభిస్తే పురుషుడికి వరమే కదండి. ఇంకా రెండవది నీతి నిజాయితీ కలిగినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎల్లప్పుడూ నీతి నిజాయితీగా ఉండాలి. ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. ఇలా నమ్మకంతో నీతి నిజాయితీగా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. స్వర్గమయంలాగే జీవితాన్ని గడుపుతుంటారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఏర్పడవు. స్త్రీలు తమ ఇంట్లో సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటికి వచ్చినటువంటి అతిథులకు సరైనటువంటి మర్యాదలు చేయాలి. భర్తకు స్త్రీ వలనే పేరు వస్తుంది. ఇటువంటి భార్య ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా ఉంటాయి. ఇక మూడవది కృషి, దృఢ సంకల్పము. ఏ స్త్రీకి అయితే కృషి పట్టుదల ఉంటుందో అటువంటి స్త్రీ భార్యగా పొందినటువంటి భర్త అదృష్టవంతుడనే చెప్పుకోవాలండి. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే కుంగిపోకుండా భర్తకు ధైర్యాన్ని ఇచ్చి ఏముందలండి, ఇప్పుడు ఈ బాధ మనకు ఒక లెక్క ఏంటుందో, మనం సంతోషంగా ఉన్నాంగా, అది చాలు కదా, అంతకంటే ఇంకా వేరే సంతోషం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి, ఎందుకు దీనికి భయపడతారు, బాధపడతారు, ఇంకోటి చూద్దాం అనేటటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, సపోర్ట్ని ఇస్తుంది. కృషి పట్టుదలతో జీవితంలో ముందుకు సాగేటటువంటి విధంగా చేస్తుంది. ఆ విధంగా చూస్తే ఆ భర్తకు అట్లాంటి భార్య దొరికితే వరమే కదండి. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే.